ఘాట్ రోడ్లలో పైకి ఎక్కుతుంటే ఇక డీజిల్ ట్యాంకర్ ఆడడం ఆగిపోయింది, ఇరుక్కపోయింది. అది కూడా ఎట్లా ఎక్కుతామేమో. రోడ్డు ఇవుడురి, రోడ్డు మాత్రము ఖతర్నాకున్నది. ఇంకొక ట్యాంకర్ ఇరుక్కపోయింది, 2 డీజిల్ ట్యాంకర్లు ఇరుక్కున్నాయి. హాయ్, హలో, నమస్తే. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాము. ఆ ప్లేస్లో అయితే ఎటువంటి రవాణా మార్గం లేదు, ఎటువంటి రోడ్డు లేదు. ఈ మధ్యనే రీసెంట్గా ఒక 2 సంవత్సరాల క్రితము రోడ్డు వేశారని తెలిసింది. అది కూడా సరిగా ఉంటుందో ఉండదో మనకు ఐడియా లేదు, వెళ్ళేటప్పుడు చూద్దాము. అట్లనే ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే చాలామంది చూస్తుర్రు కానీ లైక్ చేస్తలేరు. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. నేనైతే చాలా చాలా కష్టపడి మరి ఈ వీడియో తీస్తున్నాను. ప్లీజ్ ఈ కష్టం చూసైనా మీరు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళబోయే ప్లేస్ అయితే ఫ్రెండ్స్ చాలా దట్టమైన అడవిలో ఉంటుంది. అస్సలు జనాలు కనిపించారు. అక్కడికి వెళ్ళే వరకు జనాలు అస్సలు కనిపించారు. అక్కడ వన్యమృగాలు అంటే అవిడి ప్రాంతంలో అవి ఉంటాయి. ఆ అడవిలో అడవిలో ఏ జంతువులు ఉండాలో ఆ జంతువులు అన్నీ అక్కడ ఉంటాయి. సో కేర్ఫుల్గా వెళ్ళాలా, ఓకేనా? ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రము బైకులు, కార్లు అట్లాంటివి చూసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు బైక్లో అయితే మాత్రం మంచి కండిషన్ చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో ఏ పంచర్ అయినా ఏమైనా రిపేర్ వచ్చినా దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఎటువంటి ఫెసిలిటీ ఉండదు. ఇటు వెళ్ళాలంటే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బోత్ నుంచి వెళ్ళచ్చు, రెండోది వచ్చేసి నిర్మల్ దాటిన తర్వాత నయారా పెట్రోల్ పంప్ వస్తుంది. ఆ పెట్రోల్ పంప్ దాటిన తర్వాత ఒక కమాన్ వస్తుంది. ఆ కమాన్ నుంచి లోపలికి ఎంట్రెన్స్ అయితే మనకు ఫస్ట్ చించోలి, తర్వాత కౌట్ల, జాము, స్వర్ణ ప్రాజెక్టు, దాని తర్వాత ఒక 5 తాండాలు వస్తాయి. దాని తర్వాత 5 తాండాలు దాటిన తర్వాత కనిపిస్తుంది. సో మీకు వీడియోలో నేను చూపిస్తాను. ఈరోజు మిమ్మల్ని అయితే నేను ఒక మంచి లొకేషన్ తీసుకువెళ్ళబోతున్నాను. సో వర్షము, గాలి బాగా వస్తుంది. ఇక్కడ నుంచి మిమ్మల్ని అయితే ఒక మంచి లొకేషన్ తీసుకువెళ్ళబోతున్నాను. ఆ లొకేషను సస్పెన్స్, వెళ్ళే దారిలో చెప్తాను మీకు. దాదాపు ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. ఒక మంచి ఫారెస్ట్, దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. సో నాకు కూడా తెలియదు, నేను కూడా వేరే ఫ్రెండ్ నాకు చెప్తే సో వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడైతే టైము 8:30, 9 అవుతుంది. మొగలైంది కనిపిస్తుంది కదా. సో వెళ్ళే దారిలో ఇక్కడ నుంచి నేను ఆ ప్లేస్ వెళ్ళే దారిలో ఏవైతే ఫేమస్ లొకేషన్స్ ఉంటాయో అవి కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చలో వెళ్దాం. మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి మాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేమైతే ఒక వెహికల్ మాట్లాడుకున్న తర్వాత అతను లాస్ట్ మినిట్లో అన్న కాదు, కొంచెం వేరే పని ఉంది, ఫ్యామిలీ పని అర్జెంట్ అంటే ఇక సరేలే మనం ఇక ఎట్లాగ వెళ్ళాలని ఫిక్స్ అయినాం కదా, వెళ్ళడం మాత్రం పక్కా అని చెప్పేసి సో ఇక ఈ బైక్ మీద స్టార్ట్ అయినాం మేము. ఇప్పుడు వెళ్తుంటే మనకు మంచి మంచి లొకేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. వరి నాట్లు అయితే వేస్తుర్రు. ఇది సికింద్రాపూర్ వెళ్ళేటప్పుడు రోడ్ పక్కకి ఇట్లా శివాలయం ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే ఊరు ఇది జక్రాన్పల్లి. ఇక్కడ కూడా చిన్న గుట్ట ఉంటుంది, గుట్ట మీద గుడి ఉంటుంది. వెళ్ళేటప్పుడు దారి మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ, ఏదైనా తినాలనుకున్నా కానీ ఇక్కడ కూర్చుంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది, బాగుంటుంది లొకేషన్ కూడా. ఇక్కడ పరుపురాయి బండతో మంచి ఉంటుంది. మనమైతే ఈ మామిడిపల్లి ఆర్మూర్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇట్లా NH-44 నుంచి వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే నవసిద్ధుల గుట్ట కనిపిస్తుంది. నవసిద్ధుల గుట్ట అంటే ఇది
మొత్తం రాళ్ళతోని కూడుకున్న గుట్ట ఉంటుంది. పైకి ఒక తొవ్వు ఉంటుంది ఫ్రెండ్స్, సీసీ రోడ్డుతో వేసింది. మంచి ఉంటుంది గుట్ట మీద. శివాలయం ఉంటుంది. ఇది కూడా చాలా పురాతనమైన గుడి, బాగా పాతది. అనిపిస్తుందా మీకు? చూడండి, చాలా బాగుంటుంది గుడి. మీరు ఎప్పుడైనా ఇటు చుట్టుపక్కల వస్తే ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది గుడి కూడా. ఇక్కడ ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు, నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకైతే ఈ గుడి గురించి తెలిసే ఉంటుంది. వెళ్ళేటప్పుడు మాకైతే మధ్యలో ఊర పండుగ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మేకలు కోసి నైవేద్యం పెట్టుకొని ఊర పండుగ. సో ఇక ఇక్కడ నుంచి అయితే మాకు బాల్కొండ గుట్ట కనిపిస్తుంది. ఈ గుట్ట గురించి కూడా మంచి స్టోరీ ఉంది. ఈ గుట్ట మీద కొన్ని రాజకోటలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి అబ్జర్వేషన్ చేసేయడానికి కూడా కనిపిస్తాయి. అంటే కోటలు చిన్న చిన్న రూములు లెక్క పైన అక్కడక్కడ కట్టినవి ఉంటాయి. ఇక్కడ నుంచి నిజామాబాద్కు, డిచ్పల్లికి, నిర్మల్కు సొరంగ మార్గం ఉన్నది అని చెప్తూ ఉంటారు. మనకైతే తెలియదు, మనకు తెలిసిన విషయం అది. సో పైన కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవే నేను చెప్పింది రాజకోటలు. అయితే ఇక్కడ నుంచి పైనుంచి చూడడానికి అని చెప్పేసి ఆ రూములలో చిన్న చిన్న కిటికీల లెక్క కూడా ఉంటాయి. సో ఇదిగో ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులోంచి చిన్న ప్రవాహం ఇది. కిసాన్ నగర్ దగ్గర వస్తుంది ఈ ప్రవాహం. ఇది ఇటు నుంచి జగిత్యాల వరకు అటు సైడ్ వెళ్తూ ఉంటుంది. వర్షాలు అయితే మా దగ్గర మొన్ననే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్, ఒక 20-30 రోజుల నుంచి. మీ ప్రాంతంలో వర్షాలు ఎట్లున్నాయి ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనే విషయం కూడా కామెంట్ చేయండి, మాకు కూడా కొంచెం అర్థమవుతుంది. సో ఏదైనా పర్వాలేదు, కామెంట్ మాత్రం చేయండి. అట్లనే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్, అవి ఫ్రీయే కదా ఫ్రెండ్స్. ఈ ఆరో మార్కు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్ట అన్నట్టు అది. సో దాని మీద మా నాన్నగారితో నడిచిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మాకు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి, అదే మేము పోచంపాడు అంటాము. దాని దగ్గరకు వచ్చినాక ఇది ఒక ప్రవాహం ఉంటుంది. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు. ఇదే పోచంపాడు. చూడండి, ఇక్కడ బోర్డు అయితే ఇచ్చారు. చాలామంది విజిటర్స్ వస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది వస్తారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లోపలికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆ ప్రాజెక్ట్ కూడా కనిపిస్తుంది మనకు. చాలామంది వస్తుంటారు. ఈ మధ్య షూటింగ్స్ కూడా అవుతున్నాయి అక్కడ, షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి షూటింగ్ కూడా చేస్తారు. సో ఇది సోన్ దగ్గర నుంచి తీస్తున్న వీడియో. ఆ ప్రాజెక్ట్ గేట్లు కనిపిస్తాయని తీసిన, నాకైతే కనిపిస్తలేవు సరిగా, బాగా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లకు కనిపిస్తాయని చెప్పి తీసిన. ఇది సోన్ గంగా, అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళేది. ఇది పెద్ద లైన్, కొంచెం ప్రవాహం ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి. చూడండి, ఇంకా గేట్లు ఏం లేపినట్టు లేరు, ప్రవాహం తక్కువనే ఉన్నది. సో అక్కడికి వెళ్ళేలోపు ఏమన్నా టిఫిన్ చేసుకుందాము అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. కానీ టిఫిన్ చేసుకునే దానికి కూడా వీలు లేకుండా మేము ఏడ ఆగితే అక్కడనే వర్షం పడుతుంది. ఇదైతే నిర్మల్ ఎంట్రన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోట. సో నిర్మల్ ఎంట్రన్స్ని వెనుక చూపిస్తా ఒక్క నిమిషం. నిర్మల్లో ఎంట్రీ అవుడికి చెరువు కట్టకు ముంగట ఈ కోట ఉంటుంది. బాగుంటుంది చూడండి, ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి. ఇక్కడ టీ పాయింట్, టిఫిన్ సెంటర్ కూడా ఉన్నది. పక్కకు లారీ పార్కింగ్ కూడా చేసుకుంటున్నారు. దీని ముంగటనే చెరువు కూడా ఉంటుంది. పైకెక్కి కోట పైకెక్కి చూస్తుంటే కూడా ఈ చెరువు చాలా చాలా బాగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఈ నిర్మల్ ఊరు దగ్గరకు వచ్చినాక కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ నిర్మల్ ఎంట్రన్స్ ఇది. సో
సో నిర్మల్ ఎంట్రెన్స్ అయ్యేవాడికి వెల్కమ్ టు నిర్మల్ అనే బోర్డు కనిపించాలి. సో నేను దీన్ని వెనుక పెట్టి దాన్ని ముందు పెట్టిన. చూడండి ఎంట్రన్స్లో ఇట్లా ఉంటుంది. దారి మధ్యలో మనకైతే స్నాక్స్ కోసం అని మక్కవడలు, మక్కలు ఉడకబెట్టినాయి, అదే మొక్కజొన్నలు ఉడకబెట్టినాయి చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్. స్పెషల్గా పాయింట్స్ కూడా వేస్తారు ఇట్లా మక్కవడల కోసమని. సో మనకు కూడా పెట్రోల్ అయిపోయింది. సో పెట్రోల్ పోయించుకుందాం, ట్యాంక్ ఫుల్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఇక పెట్రోల్ అయితే పోయించుకున్న తర్వాత మనం ఎటు నుంచి మలుగుతామనేది చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలా. సో చూడండి లొకేషన్ అయితే బాగా కనిపిస్తున్నది. ఈ ఫస్ట్ ఊర్లు బాగానే ఉన్నాయి, చిన్న చిన్న పల్లెలు బాగా వస్తున్నాయి మధ్యలో. వావ్, ఇది స్వర్ణ ప్రాజెక్టు ఫ్రెండ్స్. చూడండి వర్షం పడుతుంది ఆగిపోతుంది, పడుతుంది ఆగిపోతుంది, మధ్య మధ్యలో తడుస్తున్నాము ఎండుతున్నాము. సో బాబా లొకేషన్ చూడండి ఎంత బాగుంది, మామూలుగా లేదు. ఇప్పుడు ఇట్లాంటి లొకేషన్లలో మన దగ్గర ఎందుకు షూటింగ్లు చేయరు? ఎక్కడికో దూరం దూరం ప్రదేశాలకు పోతూ ఉంటారు. మన దగ్గర కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, చూడుర్రి ఎంత మంచిగా ఉన్నాయి ఒక్కొక్క ప్లేసు. ఇగో మహారాష్ట్ర బార్డర్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మనకు. మహారాష్ట్ర ఆటోలు చూడుర్రి ఎట్లున్నాయి. ఇంకా ఇంట్లో మనకు తక్కువగా అనిపిస్తారు. ఇంతకుముందు ఇప్పుడు 2-3 ఆటోలలో చూసిన టాపుల మీద కూడా కూర్చొని పోతారు ఫ్రెండ్స్. ఆటోల మీద టాపుల మీద ఫుల్ ప్యాక్ చేస్తారు. ఇక్కడ ఎవరు ఏమన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినంత మంది నింపుకుంటారు. చూడండి వెళ్ళేటప్పుడు తాటి చెట్లు, చెరువులు, ఆ తాండలు ఇట్లా అన్నీ దాటి మనం దగ్గరకు వచ్చినాము ఫ్రెండ్స్. సో మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాము ఆ ప్లేస్ అయితే ఇదే ఫ్రెండ్స్, కైలాస్ టేక్డి. ఇది ఎంట్రన్స్లో ఒక బోర్డు ఉంటుంది మనకు. రైట్ సైడ్ ఈ రోడ్ పట్టుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కైలాస్ టేక్డి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి. ఈ గుట్ట కూడా లింగాకారంలో ఉంటుంది, చూసిరు కదా ఫోటో అయితే. సో మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఎంట్రన్స్ అయితే ఇట్లున్నది, కొంచెం ముంగట కంకర రాళ్ళతో రోడ్ ఉంటుంది కానీ తర్వాత బాగానే ఉన్నది. నాకైతే ఇప్పుడు సీసీ రోడే ఉన్నది. లోపల పోతున్న కొద్దీ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అడవి దట్టంగా ఉన్నది, అంటే రోడ్ చిన్నగా ఉన్నది, ఎక్కువ జనాలు కూడా ఎవరు కనిపిస్తలేరు. చూడుర్రి నేను దాదాపు 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఒక బండి కనిపించింది నాకు, అంతే. లోపల పోతున్న కొద్దీ దట్టమైన అడవి వస్తుంది. ఇంకా ప్రశాంతంగా ఉంది, సౌండ్లు ఏం లేవు. ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ బైకు కానీ కారు కానీ మంచి కండిషన్ ముందే చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. లోపలికి వచ్చేటప్పుడు మాత్రం రోడ్లు అయితే చూస్తురు కదా, ఇంత లోపట ఇంత దట్టమైన అడవిలా ఆ గుడి కట్టేందుకు ఆ లింబాజీ మహారాజు గారికి ఎంత కష్టమైందో. అసలు ఎట్లా మెటీరియల్ లోపలి దాకా తీసుకుపోయారు చూస్తురు కదా. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. గుడి కోసం ఎంత కష్టపడ్డాడో. అడవి అయితే దట్టంగా బాగా భయంకరంగా ఉన్నది. గుడి దగ్గరకు పోయేటప్పుడు ఘాట్ రోడ్ల లెక్క వచ్చింది ఫ్రెండ్స్. అక్కడ ఇగో ఈ డీజిల్ ట్యాంకరు మధ్యలో ఆడడం తడకపోయింది. ఎట్లా ఎక్కాలని చూస్తుంటే ఇగో పైకి వేరు లెక్కిచ్చిరు బండి. ఇగో ఇదంతో జేసీబీ, ఇది క్రేన్, దీని సాయంతో ఇంకొక ట్యాంకర్ని గుంజుతురు. 2 ట్యాంకర్లు మధ్యలో అటకాయించిపోయినాయి ఘాట్ రోడ్ల మీద. చూడు ఎంత కష్టమవుతుంది. ఆల్మోస్ట్ 3-4 రోజులైనట ఆగిపోయి. 2 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారట ఎప్పుడు వెళ్తాయో.
గుడి దగ్గరికి పోయేటప్పుడైతే ఇట్లా రాళ్ళ రోడ్డు చూడుర్రి ఎట్లున్నది లొకేషను, మామూలుగా లేదు. ఇది ఒక అడ్వెంచర్ లెక్కనే అనిపిస్తుంది నాకైతే చూస్తున్న కొద్దీ. చూడు, ఇది ఏదో జంతువుల మలం ఉన్నట్టున్నాయి, జింకలో ఏమో వచ్చినట్టున్నాయి. ఇటు పక్కకు అడవి పందులు ఇప్పటిదాకా దొవ్వినాయి అని చెప్పి ఆయన అనుకుంటూ పోయిండు. ఆ ముంగట ఒక బండి వచ్చింది కదా ఆయన. చూడుర్రి, బాగా దూరం ప్రయాణం చేసినాక మాకు ఒక్క బండి ఎదురైంది. మళ్ళా అడవి మాత్రం బాగా దట్టంగా ఉన్నది. ముంగట వెహికల్ లేవు, మనుషులు ముంగట వెనక ఎవరు లేరు. యాక్చువల్లీ సోమవారం రోజు కొంచెం వెహికల్ నడుస్తాయంట ఇక్కడ. పండుగలప్పుడు కూడా బాగా వెహికల్ నడుస్తాయంట, ఈ బైకులు, కార్లు. పండుగలప్పుడైతే ఈ గుడికి పోవడానికి బాగా మంది భక్తులు వస్తారట. శివరాత్రికి కానీ, నాగపంచమికి కానీ ఫుల్ మంది భక్తులు వస్తారట. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. ఇగో రోడ్ చూడు ఫ్రెండ్స్, రోడ్ అయితే ఎట్లున్నది, ఇగో కనిపిస్తుంది కదా, ఎట్లున్నది రోడ్డు. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. మధ్యలో 2-3 దగ్గరలో ఇట్లా చిన్న చిన్న నీటి కాలువలు వస్తాయి. వర్షం పడితే ఇవి పెద్దగానే వాడతాయి. మనకి ఇప్పుడు వర్షం తక్కువ ఉంది కాబట్టి చిన్నగా కనిపిస్తున్నాయి. చెట్లు ఆకాశం కందినట్టు ఎత్తుల పొడవుగా ఉన్నాయి. ఇది చూస్తారు కదా, చెట్టుని కొట్టకుండా సీసీ రోడ్ వేసారు. ఇట్లా ఎక్కడ కూడా ఏ చెట్టును కూడా నరకకుండా, ఏ జంతువు కూడా హాని కలగకుండా ఈ రోడ్ వేయించారు. ఇక్కడ ఈ గుడి ప్రతిష్టాపన చేయడానికి కారణమైన ఎవరైతే లింబాజీ మహారాజు గారు ఉన్నారో ఆయన ఒక్క జంతువుకు హాని కలిగియదని మాట ఇచ్చారు. అట్లనే అందరికి కూడా, భక్తులకు కూడా చెప్తాడు, ఏ జంతువులకు హాని కలిగద్దు, ఏ చెట్టును కూడా కొట్టద్దని. చెట్టును నరకకుండానే తోవ చేసారు. చూడండి, గుడి దగ్గరికి అయితే వచ్చినాం మనము. ఇక్కడ గోశాల ఉంటుంది, అన్నసత్రం ఉంటుంది. కిందికి ఇది ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు పైకి వెళ్ళాలి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఎంట్రెన్స్లో. ఇక్కడ మనం ఎక్కడికి నుంచి వచ్చినామో ఏంది అనేది డీటెయిల్స్ రాసి ఇవ్వాలి. అక్కడ నుంచి ముందుకు రాగా ఇంకో 2 కిలోమీటర్ల తర్వాత ఇట్లా ఇంకొక ఎంట్రెన్స్ బోర్డు ఉంటుంది. ఇది ఆ కొండ మీదకి దగ్గర అన్నట్టు, ఇక దగ్గరకు వచ్చినాం అన్నట్టు. ఇక్కడ నుంచి ఆ ఎంట్రెన్స్ కాడ నుంచి చెప్పులు వేసుకోవద్దు ఎవరు కూడా. మేమైతే మొత్తమే చెప్పులు వేసుకోలేదు, కానీ ఇంటి నుంచి వేసుకొచ్చుకోలేదు. మెల్లగా ఉండి పైకి ఎక్కుతున్న కొద్దీ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఆకాశం భూమి కలిసినట్టు మబ్బులు ఎంత మంచిగా ఉన్నదో, అబ్బా 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 అబ్బా. అక్కడక్కడ వర్షం కూడా పడ్డది మాకు. ఇక వర్షం పడితే ఈ లొకేషన్ ఎట్లుంటుందో, చలికాలమే ఇంకా ఎట్లుంటుందో మామూలుగా లేదు. లొకేషన్ చూస్తే 2 కళ్ళు సరిపోతలేవు. ఆ గుడి కనిపిస్తుంది. పైకి అయితే ఎక్కుదాం మనము, ముంగటి నడుద్దాం. పోతున్న కొద్దీ అందంగా అనిపిస్తుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా. నాకు ఇప్పటి వరకు ఇట్లాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు, నిజం చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడుర్రి, ఈ అడవి, ముఖ్యంగా ఈ గుట్టెక్కిన తర్వాత ఇంకా ఇట్లా రిలాక్స్ అనిపిస్తుంది. బాడీ, మనసు మస్తు రిలాక్స్ అనిపిస్తుంది. చలో పైకి అయితే వెళ్దాం మనము, చూద్దాము ముంగట. ఇక్కడికైతే ఇక్కడి వరకు కూడా వెహికల్ తెచ్చుకోవచ్చు, బైకులు ఇట్లా, కార్లు మాత్రం రావు. కానీ ఇక్కడ దాకా అయితే బైక్ వరకు తీసుకొచ్చుకోవచ్చు. ఇక్కడి వరకు ముంగడికైతే చిన్న తవ్వు ఉంటుంది. నా బైక్ ఇక్కడ పెట్టినా. మేమైతే ఇక పైకి వెళ్తున్నాము. ఇది ఎంట్రెన్స్. చూడండి, ఇదే కైలాస్ టేకిడి. ఈ గుడి గురించి ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలా మీకు. ఈ గుడి కట్టడానికి కారణం ఇక్కడ లింబాజీ మహారాజు. ఆయనకు శివుడు కళలో కనిపించి ఒక 25-26 సంవత్సరాల క్రితం కళలో కనిపించి కొన్ని వేల సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉన్నా అని చెప్తే ఆయన వచ్చి ఈ ప్రదేశంలో చూస్తే ఆయన లింగం కనిపించింది ఇక్కడ. ఆ కనిపించిన లింగంకు ఆయన దీపారాధన చేయడం ప్రారంభించిండు.
రోజు దీపారాధన చేస్తున్నానంట. 365 రోజులు, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం ఏ రోజు కూడా తప్పలేడట. 365 రోజులు ఆయన దీపారాధన చేస్తూనే ఉంటుండేనట. అభిషేకం చేస్తుండేనట. ఆయన సొంత డబ్బులు కూడా పెట్టి గుడికి కట్టడానికి ఆయన, ఇంకా భక్తులు కూడా కొంచెం చందాలు విరాళాలు ఇచ్చిరట. కానీ ఆయన మాత్రము కంటిన్యూ దీపారాధన అభిషేకాలు చేస్తూనే ఉంటుండేనట. ఇంకా ఈ గుడి కట్టడానికి కూడా కారణం ఆయననే. ఎటువంటి ఇంజనీర్ లేకుండా, ఎటువంటి ప్లాన్ లేకుండా ఆయనకు దేవుడు ఆయన మదిలో ఎట్లా ఆలోచనిస్తే అట్లా ఐడియా ఇచ్చుకుంటూ పోయిండు. ముఖ్యంగా ఏం తెలుసా, ఈ గుడి కట్టడానికి ఒక సిమెంటు అది అట్లాంటివి వాడకుండా అరటి పండ్లు, బెల్లము, కూకుడుకాయలు అట్లాంటి పండ్లుతోని ఈ గుడి నిర్మించారు. ఆ రాళ్ళకు మధ్యలో పెట్టి, చిన్న గుడి లేదు, 51 అడుగుల ఎత్తు గుడి. మొదట్లో ఈ గుడి కట్టడానికి ఈ లింబాజీ మహారాజు ఎడ్ల బండి మీద ఒక్కో రాయి జమ చేసి మరి పైకి తీసుకొస్తుండేనంట మొదట్లో. ఈ గుడి ఉన్న కొండ కూడా ఎట్లుంటుందంటే లింగాకారంలోనే ఉంటుంది. మీకు ఫోటో చూపించిన కదా స్టార్టింగ్లో, సేమ్ అట్లనే ఉంటుంది గుట్ట కూడా లింగాకారంలో. ఇంకా ఈ గుడిని చూస్తే కూడా ఎట్లుందంటే ఇప్పట్లో నిర్మించిన గుడి లెక్క లేదు, మళ్ళీ ఎంతో పెద్ద పెద్ద ఇంజనీర్లు నిర్మించిన గుడి లెక్క ఉన్నది. చూడండి, ఈ ఒక రాయిని ఒకదాని మీద ఒకటి కూర్చోబెట్టడము, అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే 51 అడుగు ఎత్తు వరకు ఈ పండ్లు పొలాలతోని కట్టి నిర్మించి ఆపడం అంటే ఒక అద్భుతమే. ఈ గుడి దగ్గరికి అయితే ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. ఒక ఆదివారం మాత్రము కొంచెం తక్కువ మంది వస్తారు, కానీ ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. సోమవారం రోజు, ఇంకా పండుగల రోజు టైంలోనైతే చాలామంది భక్తులు వస్తారంట. ముఖ్యంగా ఈ శివరాత్రికి, నాగపంచమికి చాలా పెద్ద ఎత్తుల భక్తులు హాజరవుతారట. పండగ వాతావరణం ఉంటుందంట, పెద్ద జాతర జరుగుతుందంట ఇక్కడ. చూడండి, ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ గుడి దగ్గరికి, అంటే ఈ గుట్ట దగ్గరికి రాగానే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినాయి అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. మేము ఇట్లా చాలా దూరం నుంచి వచ్చినామని చెప్తే ఇక్కడ ఉండే మహారాజు మాకు దర్శనం అయితే చేయించిండు. ఫొటోస్, వీడియోస్ అయితే అలౌడ్ లేదు ఇక్కడ, అందుకోసమని నేను గుడి లోపల కెమెరా తీయలేదు. సో ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. దర్శనం కూడా అయింది. ఒక ఫోటో అయితే తీసుకున్నాం మేము. టైం అయితే 4:30 అవుతుంది. ఈ గుట్ట మీద ఎంత ప్రశాంతంగా ఉందంటే బయటికి రావడానికి మనసు ఒప్పలేదు, కానీ టైం లేట్ అవుతుంది. ఏమైందన్న, నడవవా? ఎందుకు? అరే నడవాల, జోజకాడ కదా. ఎప్పుడు లండు బొట్టు పెట్టించుకో అంటే నువ్వు పెట్టుకోపో అంటుండే. పెట్టుకోవచ్చు కదా అన్న. శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో. మొత్తానికైతే కైలాష్ టెక్కడి శివుని దర్శనం చేసుకున్నాము. చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంత కష్టపడి ఈ వీడియో తీసినాము, మీకు చూపిస్తున్నాము. సో మీరు మాత్రము లైక్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? దారి మధ్యలో ఎవరికైనా ధూపు అయితే తాగడానికి బోర్ కూడా ఉంది, చూసిండ్రా?
మనం కిందికించి వచ్చేటప్పుడు ఎంట్రీ గేట్ ఉంటుంది కదా, చెక్ పోస్ట్ లాగా. ఈ ఎంట్రీ గేట్ దగ్గరనే అన్నదాన సత్రం ఉంటుంది, ఇంకా గోశాల కూడా ఉంటుంది. చూడండి ఇక్కడే అన్నదానం చేస్తారు, ప్రతిరోజు ఉంటుంది. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి అన్నం పెడతారు. చూడండి ఈ గుడిసెల మంచిగా కూర్చొని భోజనం అయితే చేసిన నేను. పప్పుచారు అన్నం పెట్టారు, బాగుంది. అక్కడ ఆ గుడిసె ఉంది కదా, అందులో అన్నం ఉంటుంది, కూర ఉంటుంది, వడ్డించడానికి ఒక మనిషి కూడా ఉంటాడు ఎప్పుడు. ఈ గుడిసె నిండా జనాలు కూర్చొని తింటారంట. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజనం చేయడానికి బాగుంది ఇక్కడ. మన దగ్గర డ్రోన్ లేదు ఫ్రెండ్స్. ఒక డ్రోన్ ఉన్న వాటికైనా ఆ గుడిని, ఈ చుట్టూ లొకేషన్ని చూపిస్తుంటే చాలా బాగుంటుంది. ఇట్లా కిందికించి ఫోన్తో తీస్తేనే ఇంత బాగుంది, ఇంకా మంచి కెమెరాతో తీస్తే ఇంకెంత నీట్గా వస్తుండేనా. చాలా బాగుంది. సో మేమైతే వెళ్తున్నాము, అందరు వెళ్తుండ్రు ఇళ్ళకు. టైం 6 అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.